హలో గైస్. సో ఈరోజు న్యూస్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 12, 2024 భారీ అంచనాలతో విడుదలైంది. ఇది మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా. సో మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్తో చాలామందిని ఆకట్టుకున్నప్పటికీ కొంత సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ని కాస్త వరకు డిసప్పాయింట్ చేసింది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్కల్ రన్ టైంలో మిక్స్డ్ రివ్యూస్తో మూవీ బయటకు వచ్చింది. సో ఇట్ డింట్ మీట్ ద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ హైదరాబాద్లో లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది. అది కూడా ఎప్పుడు December 31, 2024. వీటిలో 5 షోస్ ప్లాన్ చేశారు. 5 షోస్లో 4 షోస్ ఆల్రెడీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నప్పటికీ 5th షో కూడా ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. తర్వాత మహేష్ బాబుకి బలమైన అభిమానుల సంఖ్య మరియు చిత్రం పెరుగుతున్న ప్రజాదరణ దీనికి కీ ఫ్యాక్టర్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుంటే మన దగ్గర మళ్ళీ ఎలా పర్ఫామ్ చేసిందో మనకు తెలియదు కానీ బట్ తమిళ్లో ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ని తీసుకుంది గుంటూరు కారం. సో ఎక్కడన్నా ట్విట్టర్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా చూడండి, మనం ఆడియన్స్ బ్యాక్ చేసే కంటే తమిళ్ ఆడియన్స్ గుంటూరు కారాన్ని చాలా బ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే రమణగాడి క్యారెక్టర్ అంత బాగా నచ్చింది తమిళ ఆడియన్స్కి. సో ఒకవేళ ఇప్పుడు వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా గుంటూరు కారం చూడకపోతే మాత్రం ఖచ్చితంగా గుంటూరు కారం చూడండి. ఎందుకంటే మీరు సినిమా ఎలాగున్నా కానీ రమణగాడిని మాత్రం చాలా లవ్ చేస్తారు. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.